అద్భుత దృశ్యం ఆవిష్కృతమయ్యే సమయం ఆసన్నమైంది. ఉత్తర అమెరికా, కెనడా మీదుగా ఇవాళ సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాది సంభవించే అతిపెద్ద ఖగోళ ఘటన ఇది. అరుదుగా ఏర్పడే సంపూర్ణ గ్రహణం కావడంతో దీన్ని చూసేందుకు ప్రపంచ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఒక్క మనకే కాదు, అంతరిక్షంలో ఉన్న మన ఆదిత్య L1 కూడా చూడలేదని తెలుస్తోంది. సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలుగా లాంగ్ రేంజ్ .1 చుట్టూ ఉన్న కక్షలోకి ఆదిత్య L1 ను ప్రయోగించింది భారత్. గ్రహణాల ప్రభావం లేకుండా ఆదిత్య L1 కు భానుడు ప్రతిక్షణం కనిపిస్తాడు. ఇలా నిత్యం సూర్యుడిని చూసే ఆదిత్య L1 సూర్యగ్రహణాన్ని మాత్రం చూడలేదని ఇస్రో వెల్లడించింది. సాధారణంగా సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే నేటి సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో భానుడిని పూర్తిగా కమ్మేసే చంద్రుడు ఈ శాటిలైట్ కు వెనుక వైపు ఉంటాడు. అంటే సూర్యుడికి చంద్రుడికి మధ్యలో ఈ శాటిలైట్ ఉంటుంది. అందుకే గ్రహణ ఘట్టాన్ని ఆదిత్య L1 వీక్షించలేదని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. అయితే గ్రహణ సమయంలో సూర్యకిరణాల ప్రభావం ఎలా ఉండనుందనే విషయాలను ఈ మిషన్ పరిశీలించనుందని తెలిపారు. గతేడాది సెప్టెంబర్లో ఆదిత్య L1 ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. దాదాపు 4 నెలల పాటు రోదసీలో ప్రయాణించిన శాటిలైట్ ఈ ఏడాది జనవరిలో భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్ రేంజ్ .1 ను చేరుకుంది. దాని చుట్టూ ఉన్న కక్షలో పరిభ్రమిస్తూ అధ్యయనాలు సాగిస్తోంది. ఇక ఇవాల్టి సంపూర్ణ సూర్యగ్రహణం మెక్సికో, అమెరికా, కెనడా మీదుగా ప్రయాణించనుంది. ఈ ప్రాంతాల్లో గ్రహణ ప్రభావాన్ని బట్టి కొన్ని నిమిషాల పాటు చీకటి కమ్ముకోనుంది. అయితే భారత్లో దీని ప్రభావం కనిపించదు. భారత కాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 9 గంటల తర్వాత నుంచి రాత్రి 2 గంటల 22 నిమిషాల వరకు గ్రహణ కాలం ఉంటుంది.